మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 11వ వచనము. నీ వద్దకు జనముల భాగ్యము తీయబడినట్లు, వారి రాజులు జయోత్సవముతో రప్పింబడినట్లు నీ ద్వారము రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మన ఎదుట దేవుడు రాత్రింబగళ్ళు ద్వారములు తెరిచి ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన యొద్దకు దేవుడు అన్ని ఐశ్వర్యము అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా దయచేస్తాడు, మనల్ని పోషిస్తాడు. మనకున్న ప్రతి అక్కరలు కూడా దేవుడు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు, భద్రపరిచే దేవుడుగా ఉంటున్నాడు. అపాయం నుండి తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. హృదయ వేదన తొలగించే సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సమాధాన నెమ్మదిని దేవుడు మనకు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడుగా ఉంటున్నాడు. ఆత్మ సంబంధమైన భాగ్యము దేవుడు మనకు దయచేస్తాడు. మనకు కావాల్సిన అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మన కొరకు తలుపులు తెరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని భాగ్యవంతులుగా చేస్తాడు. మనల్ని దేవుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని వర్ధిల్ల చేస్తాడు. దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. మనం చూసినట్లయితే గొర్రెలు కాచుకుంటున్న దావీదును దేవుడు ఘనపరిచినట్టుగా, హెచ్చించినట్టుగా మనము చూస్తున్నాం. అదే రీతిగా దేవుడు మనల్ని ఒక దినమున ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు. మనకు దేవుడు జయాన్ని అనుగ్రహిస్తాడు. అన్నిటిపై దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. అనేక ఆత్మీయ ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపుతాడు. ప్రతిదినం కూడా దేవునితో మన సహవాసం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుడిసిన మేళ్లను బట్టి దేవుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా మనము ఉండాలి. దేవుని నామాన్ని మనం గొప్ప చేసేవారిగా మనము ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించేవారిగా ఉండాలి. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన జీవితాల్లో ఆ యొక్క వాగ్దానం తప్పకుండా నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు, సమృద్ధి దేవుడు మనకు దయచేస్తాడు, మంచి ఈవులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలయ్యా. తర్నియముల్ని ఆశ్రయించేవాడో, దీవించేవాడో ప్రభా. అయా భాగ్యవంతులుగా చేసే దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అయా మాకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడో నేను ఆత్మీయ ఆశీర్వాదాలతో ప్రభా. అయా నువ్వు నింపే దేవుడో ప్రభా, అభివృద్ధి చేసే దేవుడు, వర్ధిల్ల చేయవాడవు తండ్రి. అయా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయా తండ్రి నీకు వందనాలు తండ్రి నాయన. నిన్ను గణపరిచేవారిగా ఉండాలి ప్రభా. అయా తండ్రి నీకు స్తోత్రాలయములకు దినమున ప్రభా నువ్వు గణపరిచే దేవుడు, హెచ్చించే దేవుడు, ఆశ్రయించే దేవుడు నాయన. అయా ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. మాకు మేలు చేసే దేవుడో, సహాయం చేసే దేవుడో నాయనకు స్తోత్రాలు ప్రభా. అయా మాకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడు, పోషించేవాడో నాయనకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. ప్రతిదినం నీతో సహవాసం మాకు దయచేయండి అయా, నీకు స్తోత్రాలు ప్రభా. అయా దివారాత్రి నీ మాటలు ధ్యానించేవారిగా ఉండాలి ప్రభా, నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నేను భక్తుల జీవితం దయచేయడానికి స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు. మా దేశాన్ని కనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేతండి అయా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచుతాండి అయా. ఎవరి బాధ సమస్యలు ఉన్నారో వారిని దర్శించుతాండి. వారికున్న బాధ సమస్యలని తొలగించండి తండ్రి. అయా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించున్నాయన. వారికున్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మా పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థనీయుడు అతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.